హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 53 యొక్క హైలైట్స్ చూద్దాము. డే 53 హైలైట్స్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎవ్రీడే బిగ్ బాస్ అప్డేషన్ వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక లేట్ చేయకుండా డే 53 యొక్క హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. నిన్న మాధురి గారికి అండ్ తనుజకి కిచెన్లో చిన్న గొడవ అవటం వల్ల మాధురి గారు హట్ అయ్యి ఫుడ్ తింటాం మానేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తినరు. మన సుమన్ శెట్టి వచ్చి బతిమలాడుతున్నాడు. సంజన అండ్ ఇమాన్యుయల్ కూడా మాధురి గారిని తినమని రిక్వెస్ట్ చేస్తారు, కానీ మాధురి మాత్రం తిన్నంటే తిన్నని చెప్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇమాన్యుయల్ బాగా బతిమలాడటం వల్ల ఫైనల్గా మాధురి ఫుడ్ తింటుంది. నెక్స్ట్ ఈరోజు హౌస్లో మొత్తం 3 టాస్క్లు ఆడితే ఆ టాస్క్లన్నీ భరణి అండ్ శ్రీజ కోసమే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం పర్మనెంట్గా హౌస్లో ఉండబోతున్నారు, ఇంకొకరు బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండబోతున్నారు, ఎవరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఈ టాస్క్లు డిసైడ్ చేస్తాయి. ఈ టాస్క్లు ఎవరైతే మొత్తం ఈరోజు 3 టాస్క్లు జరుగుతున్నాయి, ఆ 3 టాస్క్లు ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వాళ్ళు హౌస్లో ఉంటారు, తక్కువ గెలిచిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ భరణి అండ్ శ్రీజ ఆడాల్సిన ఫస్ట్ టాస్క్ పేరేందంటే రేస్ ఆఫ్ మాసే. ఈ టాస్క్ భరణి బదులు దివ్య ఆడుతుంది. ఎందుకంటే నిన్న భరణికి గాయం వల్ల డాక్టర్ సలహా మేరకు భరణి ఆడకూడదు ఈ టాస్క్లో. భరణి ప్లేస్లో భరణి కోసం దివ్య ఆడుతుంది ఈ టాస్క్. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే, ఒక కర్ర మీద ఒక బాక్స్ని బ్యాలెన్స్ చేసుకొని మాసే ద్వారా అక్కడ టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ దగ్గర పెట్టాలి బాక్సులు. దివ్య బాక్స్ ఏమో ఎల్లో కలర్, అంటే భరణి బాక్స్ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది, శ్రీజ బాక్స్ ఏమో పింక్ కలర్లో ఉంటుంది, భరణి గారి బాక్స్ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది. అలా స్టిక్తో బ్యాలెన్స్ చేసుకుంటూ మాసే ద్వారా బజర్ మోగిన వెంటనే ఆ ఎల్లో కలర్ బాక్స్ని స్టిక్తో బ్యాలెన్స్ చేసుకుంటూ మాసే ద్వారా డిఫరెంట్ టార్గెట్లో ఆ ఎల్లో కలర్ బాక్స్ని పెట్టాలి. దివ్య ఈ టాస్క్ని ఎక్సలెంట్గా తొందరగా పూర్తి చేస్తుంది. ఈ టాస్క్ యొక్క విన్నర్ వచ్చి భరణి. ఈ ఫస్ట్ టాస్క్కి సంచాలకుగా మాధురి గారు ఉంటాడు. దివ్య ఎక్సలెంట్గా ఇన్ టైంలో చేయడం వల్ల ఈ ఫస్ట్ టాస్క్ విన్నర్ వచ్చి భరణి. ఈ ఫస్ట్ టాస్క్లో భరణి గెలవటం వల్ల ఆ భరణి యొక్క ఫ్లాగ్ని ఆ ప్యాలెస్ మీద ఎగరేశారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ రీతు అండ్ డిమాండ్ పవన్ పైన చిన్న స్క్రిప్ట్ చేసిండు, ఎక్సలెంట్గా వచ్చింది, చాలా ఫన్నీగా ఉంటుంది అది. నెక్స్ట్ భరణి అండ్ శ్రీజ ఆడాల్సిన సెకండ్ టాస్క్ వచ్చి, ఆ టాస్క్ పేరు ఏంటంటే రిలీజ్ ద వాల్. ఈ టాస్క్లో భరణి అండ్ శ్రీజ ఇద్దరు ఆడతారు. వాళ్ళిద్దరు జైల్లో ఉంటారు, వాళ్ళని రిలీజ్ చేయాలి అదర్ హౌస్మేట్ వచ్చి. ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే, ఇక్కడ కలర్ఫుల్ టర్నాల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టాస్క్లో భరణి గారికి సపోర్టింగ్గా రాము ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు భరణి జైల్లో ఉంటాడు, రాము వచ్చి భరణిని విడిపించాలి టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత. అలాగే ఆపోజిట్ శ్రీజ తరపున పవన్ కళ్యాణ్ని హోల్డ్ చేయాలి రాముని పోకుండా, అంటే ఆ టన్నర్లోంచి బయటికి రాకుండా స్టిక్స్ అడ్డం పెట్టేయాలి. ఈ టాస్క్లో జైల్లో ఉన్న హౌస్మేట్ అంటే భరణి లోపల పజిల్ ఫినిష్ చేయాలి. ఆ పజిల్ సంబంధించినవి అన్నీ ఇమేజెస్ ఈ పడికల మీద ఉంటాయి. బాజర్ మోగ్గానే రాము ఈ పజిల్స్ తీసుకెళ్ళి ఆ టన్నల్లోంచి వెళ్ళి భరణికి ఇస్తే భరణి పజిల్ ఫిల్ చేస్తాడు. నెక్స్ట్ బజర్ మోగ్గానే ఫస్ట్ కళ్యాణ్ రాముని డిపెండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ బజర్ మోగ్గానే ముందు డై చేసి కలర్ వస్తే ఆ కలర్ టన్నల్లో ఆ కలర్ స్టిక్స్ పెట్టాలి. ఫస్ట్ భరణి వాళ్ళ టీం ఆడుతుంది, శ్రీజ టీం డిఫెండ్ చేసుకోవాలి. శ్రీజ తరపున ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు. ఈ సెకండ్ టాస్క్ కూడా సంచాలకుగా మాధురి గారిని పెట్టారు బిగ్ బాస్. నెక్స్ట్ శ్రీజ ఈ టాస్క్లో తక్కువ సమయంలో పజిల్ పూర్తి చేసి బజర్ బాగుండగానే జైలు యొక్క గేట్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ టాస్క్ విన్నర్ వచ్చి శ్రీజ. ఈరోజు ఇప్పుడు దాకా 2 టాస్కులు జరిగినాయి. 2 టాస్క్లో ఒక టాస్క్ భరణి, ఒక టాస్క్ శ్రీజ గెలిచారు. ఎవరు గెలితే వాళ్ళ యొక్క జెండా ఈ ప్యాలెస్ మీద ఎగరేయాలి. నెక్స్ట్ నిన్న జరిగిన కట్టు పడగొట్టు టాస్క్లో భరణి గారికి గాయం దెబ్బ తగలటం వల్ల ఆ టాస్క్లో సరిగ్గా రిజల్ట్ రాకపోవటం వల్ల ఆ టాస్క్ని క్యాన్సిల్ చేశారు. యాక్చువల్గా నిన్న ఆ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో శ్రీజ గెలిచినట్టు మాధురి ప్రకటించింది, కానీ ఆ టాస్క్ క్యాన్సిల్ అవటం వల్ల మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు 3 టాస్క్లు ఆడుతున్నారు.
రెండో టాస్క్ ఆడిన తర్వాత అన్నం తినేటప్పుడు శ్రీజకి అండ్ తనుజకి, దివ్యకి చిన్న గొడవ అయ్యిద్ది. ఆ గొడవ ఏందంటే శ్రీజ అన్నం తింటూ కూరుందా అని తనుజని అండ్ దివ్యని అడిగితే వాళ్ళు వెయిట్ చేయి చెప్తామని కొద్దిసేపు అయిన దాకా కూడా చెప్పరు. అక్కడ శ్రీజ ఏమంటుందంటే నేను పర్మనెంట్ హౌస్ మెంబర్ కాకపోయినా కానీ నాకు రెస్పాండ్ అవ్వాలి కదా, ఇలా చులకనగా చూడకూడదని చిన్న గొడవ అయ్యిద్ది. నెక్స్ట్ భరణి అండ్ శ్రీజ ఆడబోతున్న ఫైనల్ టాస్క్. ఈరోజు ఫైనల్ టాస్క్ ఏంటంటే ఆ టాస్క్ పేరు ఏంటంటే రైట్ కలర్ అండ్ రైట్ కండిషను. ఈ టాస్క్ని ఎలా ఆడాలి, టాస్క్ యొక్క రూల్స్ ఏందో చూద్దాము. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలంటే ఈ టాస్క్ కోసము ఆ బిగ్ బాస్ హౌస్ మేట్స్కి కలర్ఫుల్ పైప్స్ ఇచ్చాడు. పైప్ సహాయంతో గార్డెన్ ఏరియాలో ఒక రూట్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ పైప్ ఏ కలర్ పెట్టాలి, సెకండ్ పైప్ ఏ కలర్ పెట్టాలో మొత్తం డీటెయిల్స్గా ఎల్ఈడిలో బిగ్ బాస్ ప్లేయర్స్కి క్లూ ఇస్తాడు ఎల్ఈడిలో. ఈ టాస్క్లో బర్నీ తరపున ఇమ్మాన్యుయల్ ఆడుతున్నాడు, శ్రీజ తరపున పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. ఇది ఈరోజు మూడో టాస్క్. ఈ మూడో టాస్క్ కూడా మాధురి గారే సంచాలకు. ఫైనల్గా ఈ టాస్క్లో ఇమ్మాన్యుయల్ ఇన్ టైంలో కలర్ఫుల్ రూట్ని క్రియేట్ చేస్తారు పైప్ సహాయంతో. నెక్స్ట్ ఈ థర్డ్ టాస్క్లో విన్నర్ వచ్చి భరణి. ఈరోజు టోటల్గా 3 టాస్క్లు జరిగితే 3 టాస్క్లో 2 టాస్క్లో భరణి గెలిచాడు, 1 టాస్క్లో శ్రీజ గెలిచింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో భరణి 2 టాస్క్లో గెలిచాడు, శ్రీజ 1 టాస్క్ గెలిచింది. యాక్చువల్గా శ్రీజ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి, ఈరోజు అయితే వెళ్ళిపోలేదు. ఒకవేళ రేపు ఇంకా టాస్క్లు పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని బయటికి పంపిస్తారు అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe.